కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గొర్రెల స్కామ్లో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ నివాసంలో చేసిన సోదాల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొయినుద్దీన్ భార్య కోకాపేట మూవీ టవర్స్ నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు పోలీసులు. మొయినుద్దీన్ నుంచి తన భార్య ఖాతాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. మూవీ టవర్స్లో సెర్చ్ వారెంట్ చూపించి సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సోదాల తర్వాత 2 కార్లతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గొర్రెల స్కామ్లో ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ నివాసంలో చేసిన సోదాల్లో కీలక విషయాలు బయటకొచ్చాయి. మొయినుద్దీన్ భార్య కోకాపేట్ మూవీ టవర్స్లో నివాసం ఉంటున్నట్లు చెబుతున్నారు పోలీసులు. మొయినుద్దీన్ నుంచి తన భార్య ఖాతాకు భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండిపోయిన గొర్రెల స్కామ్కు సంబంధించిన కేసులో మళ్ళీ ఏసీబీ అధికారులు తమ దూకుడును పెంచారు. ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో ఖాజా మొయినుద్దీన్ లోన్ ది లైవ్ కంపెనీ పేరుతో గొర్రెల స్కీమ్కు సంబంధించిన దాంట్లో అతను ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇతను గొర్రెలని సప్లై చేస్తూ ఉంటాడు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులకు గుంటూరు నుంచి దాదాపు 133 యూనిట్ల గొర్రెలను తీసుకొని వచ్చి వాళ్ళకు అప్పగించడం జరిగింది. కానీ రైతులకు మాత్రం ఇతను ఇవ్వలేదు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసును కూడా ఏసీబీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్తో పాటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది, కస్టడీలో కూడా విచారించింది. ఈ విచారణలో ఖాజా మొయినుద్దీన్ ఈ కంపెనీ ది లోన్ లైవ్ కంపెనీ పేరుతో ఇతను ఈ ఫ్రాడ్ మొత్తం చేసినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ కేసు నమోదు చేసిందో అప్పుడు అతనితో పాటు ఖాజా మొయినుద్దీన్తో పాటు అతని కొడుకు ఇక్రముద్దీన్ వీళ్ళిద్దరు కూడా దుబాయ్కి పారిపోయారు. దాదాపు 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా దుబాయ్లోనే ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఖాజా మొయినుద్దీన్కి సంబంధించిన మొదటి భార్య అకౌంట్కు సంబంధించి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో ఏసీబీ కోర్టు అనుమతి తీసుకొని సెర్చ్ వారెంట్తో నిన్న రాత్రి సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ అకౌంట్స్ సంబంధించి ఎక్కడి నుండి ఈ నగదు మొత్తం కూడా ఇంత భారీ స్థాయిలో మీకు వస్తుంది, ఈ నగదును ఏ విధంగా మీరు ఖర్చు పెట్టారు, ఎవరెవరికి ఈ నగదును మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, అలాగే ఖాజా మొయినుద్దీన్కి సంబంధించి కూడా అతను వస్తాడన్న సమాచారం కూడా అధికారులకు ఉండడం జరిగింది. ఈ క్రమంలోనే సోదాలు అయితే చేశారు. సోదాల్లో మాత్రం కొన్ని డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళు ఇటీవల కొనుగోలు చేసిన 2 కార్లను కూడా గుర్తించడం జరిగింది. ఈ 2 కార్లు కూడా ఖాజా మొయినుద్దీన్ దుబాయ్ నుండి పంపించిన డబ్బు ద్వారానే వీళ్ళు కొనుగోలు చేసినట్లు కూడా అధికారులు భావించి వాటికి సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మాత్రం ఖాజా మొయినుద్దీన్తో పాటు ఇక్రముద్దీన్ వీళ్ళిద్దరు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇండియాకి అయితే రాలేదు. వాళ్ళు వస్తారన్న సమాచారం మాత్రం ఉండడం జరిగింది ఏసీబీ అధికారులకు. అందులో భాగంగానే సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో మాత్రం కొన్ని డాక్యుమెంట్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇంకా దుబాయ్లోనే ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.